రాష్ట్రంలో మరో కొత్త నగరం నిర్మాణం కాబోతుంది. అందుకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. 150 కోట్లతో నిర్మించనున్న స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నగరాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. గత పాలకులు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నిర్మిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బెగరికంచను 4వ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా నిర్మించనున్న నగర ప్రాంతాన్ని హెల్త్, స్పోర్ట్స్, ఇతర కంపెనీలకు హబ్గా డెవలప్ చేస్తామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చిన పలువురిని సీఎం అభినందించారు. స్కిల్ యూనివర్సిటీని నిర్మించి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందజేస్తామన్నారు. రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించే బాధ్యతను తీసుకుంటామంటూ సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమన్న ఆయన పట్టభద్రులైన వారిని ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని, దీంతో రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిపోయిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.